అందరికీ నమస్తే అండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న అంత ముందు రోజు అంటే 3 రోజుల పాటు పార్టీ క్యాడర్తో అంటే అన్ని దశల్లో ఉన్న నాయకులు అండ్ క్యాడర్తో సమావేశమయ్యారు. ఇందులో ఆఫ్ ది రికార్డ్ ఇంటర్నల్గా జరిగిన సమావేశం ఉంది అండ్ బహిరంగంగా జరిగిన సమావేశాలు సభలు కూడా ఉన్నాయి. 3 రోజుల్లో ఆయన పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకత్వం అండ్ పార్లమెంటు స్థాయి జిల్లా స్థాయి నాయకత్వం అండ్ నియోజకవర్గ స్థాయి నాయకత్వం అండ్ మండల స్థాయి నాయకత్వంతో పాటు గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలు క్రియాశీలక కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడారు. నాయకులతో ఆయన మాట్లాడారు, ప్లస్ నాయకులతో మాట్లాడించారు. అండ్ కార్యకర్తలతో మీటింగ్లో కూడా కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నారు, వాళ్ళ సలహాలు కూడా స్వీకరించారు. సో ఇట్లా ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు సేనతో సేనాని అనే కార్యక్రమం ద్వారా పార్టీకి కొన్ని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పార్టీ క్యాడర్కు కొన్ని స్పష్టమైన సంకేతాలు ఇస్తూ ఒక ప్రణాళిక కూడా వివరించి ఒక భరోసా కల్పించారు. ముఖ్యంగా త్రిశూల వ్యూహం ఏదైతే ఉందో క్యాడర్కు బాగా కనెక్ట్ అయింది. కార్యకర్తలను గుర్తించడం, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలను గుర్తించడం, వాళ్ళకి భద్రత కల్పించడం, వాళ్ళల్లో నాయకత్వాన్ని పెంపొందించి నాయకులుగా వాళ్ళని తయారు చేయడం, వాళ్ళని చట్టసభలకు పంపించడం. సో ఈ త్రిశూల వ్యూహం అనేది కొత్తగా ఉంది. ప్లస్ ఆ పార్టీకి కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కావచ్చు, సోషల్ మీడియాలో కార్యకర్తలు కావచ్చు చాలా ఫీల్ అవుతున్నారనమాట. అంటే చాలా ఆస్వాదిస్తున్నారు, దాన్ని చాలా ఓన్ చేసుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుద్దని నమ్ముతున్నారు. క్యాడర్ కోరుకునేది అదే, మమ్మల్ని గుర్తించాలి, మమ్మల్ని పార్టీ కాపాడుకోవాలి, సో మాకు పార్టీ గుర్తింపునివ్వాలి, మాకు పార్టీ అవకాశాలు ఇవ్వాలి, మమ్మల్ని నాయకులుగా అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటారు. అదే తమ లక్ష్యం. దసరా తర్వాత నుంచి మేము దాని మీద కార్యాచరణ కూడా మొదలు పెడతాం, దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ అయింది అని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. సో దీనికి పవన్ కళ్యాణ్ గారు నిజానికి ఈ 3 రోజులు మీటింగ్ పెట్టడానికి ముందే పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లెవెల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల రాజకీయ పరిస్థితులను ఒక రిపోర్ట్ తయారు చేయించుకున్నారు. పార్టీలో అంతర్గత కమిటీ ద్వారా అండ్ ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా రకరకాల సోర్సుల ద్వారా ఇంటెలిజెన్స్ ద్వారా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద ఒక రిపోర్ట్ రెడీ చేయించుకొని అసలు ఏ నియోజకవర్గంలో జనసేన పార్టీ క్యాడర్ స్ట్రాంగ్గా ఉంది, ఎక్కడెక్కడ కొత్త నాయకత్వం అవసరం, ఎక్కడెక్కడ ఉన్న నాయకత్వానికి అవకాశాలు ఇస్తే మెరుగవుద్ది, ఈ పరిస్థితులన్నీ కూడా ఒక అవగాహనకు వచ్చి ఆయన సరే ఈ రిపోర్ట్ ఉంది, సో గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఏమనుకుంటున్నారు, నియోజకవర్గ స్థాయిలో క్యాడర్ ఏమనుకుంటున్నారు, జిల్లా స్థాయిలో నాయకులు ఏమనుకుంటున్నారు, ఇదంతా కూడా తనకు తెలియాలని ఈ 3 రోజులు మీటింగ్ పెట్టారు. సో ఓవరాల్గా పార్టీ కార్యాచరణ ఏమిటంటే, ఒక టార్గెట్ ఏమిటంటే 60 సీట్లు టార్గెట్గా పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్కు రెడీ అవుతుంది. ఒకవేళ ఇలాగే ఉంటే నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే ఇప్పుడున్న 21, 40, 45 అవుతాయి. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇంకో 50 సీట్లు పెరుగుతాయి, అంటే 225 సీట్లు అవుతాయి. కాబట్టి జనసేన పార్టీ 60 లేదా 65 సీట్ల వరకు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. సో దీని మీద వాళ్ళు పార్టీ పరంగా రిపోర్ట్ తెప్పించుకున్నప్పుడు కూడా ఎక్కడెక్కడ ఆ పార్టీకి మంచి నాయకత్వం ఉంది, బూత్ లెవెల్లో క్యాడర్ పనిచేయడానికి సిద్ధంగా ఉంది, బూత్ లెవెల్ స్ట్రక్చర్ పొలిటికల్ స్ట్రక్చర్ బాగుంది, సో ఎక్కడెక్కడ ఈ 3.5 ఇయర్స్లో ఫోకస్ పెడితే వచ్చే ఎన్నికల్లో పార్టీ అంటే పొత్తులో భాగంగా సీట్లు కోరొచ్చు అనే విధంగా కూడా కొంత సమాచారం తెప్పించుకున్నారు. సో దాని ప్రకారం ఒక 60 సీట్లు, అందులో ఉమ్మడి విశాఖపట్నంలో అంటే ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే 40, 45 కాస్త పునర్విభజన జరిగితే కనుక 60, 65 అనుకోవచ్చు. అందులో ఉమ్మడి విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు అండ్ కృష్ణా జిల్లా, ఈ 4 జిల్లాల్లోనే సుమారుగా 30 సీట్లు ఉంటాయి. వాటితో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఒక 3, విజయనగరం జిల్లాలో ఒక 3 అండ్ గుంటూరు జిల్లాలో 5 నియోజకవర్గాలు అండ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3 నియోజకవర్గాలు, నెల్లూరు అండ్ రాయలసీమ మొత్తం కలిపి 10 నియోజకవర్గాలు, అంటే మొత్తం మీద నెల్లూరు ప్లస్ రాయలసీమ కలిపి 62 నియోజకవర్గాలు, ఈ 62లో 10 నియోజకవర్గాలు. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాల వారీగా అండ్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూడా ఎక్కడెక్కడ బలం ఉంది, ఎక్కడెక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే దసరా తర్వాత ఆ నియోజకవర్గాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి అక్కడ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్తో ఎక్కువగా మమేకమై అక్కడ కొత్త నాయకత్వాన్ని తయారు చేసి వాళ్ళని ఒక 3 ఇయర్స్ యాక్షన్ ప్లాన్ ఇస్తారు. ఇదిగో నెక్స్ట్ ఎలక్షన్కి ఈ సీటు మనం ఫోకస్ పెట్టబోతున్నాం, టార్గెట్ పెట్టబోతున్నాం, సో మీరు ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, 15 ఏళ్ళు పొత్తు ఉంటుంది అని చెప్పారు.
15 ఏళ్ళు పొత్తు ఉంటుంది అంటే వాళ్ళకి 175 నియోజకవర్గాల్లో ఎప్పటికిప్పుడు క్యాండిడేట్ల అవసరం లేదు, నాయకత్వం అవసరం లేదు. నాయకత్వం ఉన్న క్యాండిడేట్ల అవసరం లేదు. సో కార్యకర్తల అవసరం, గ్రౌండ్ లెవెల్లో బలోపేతం అవ్వడం అవసరం. కాబట్టి 175 నియోజకవర్గాల్లో ఫోకస్ పెడతారు, గ్రౌండ్ లెవెల్లో బలోపేతం అవుతారు, నాయకత్వాన్ని తయారు చేస్తారు. కానీ ఒక స్థాయి ఉన్న వాళ్ళని, క్యాండిడేట్ స్థాయి యాస్పిరెంట్లను మాత్రం ఈ నియోజకవర్గాల్లో వాళ్ళు ఆయన అనుకున్న నియోజకవర్గాల్లో మాత్రమే తయారు చేస్తారనమాట. సో దానికి తగ్గట్టు ఈ యాక్షన్ ప్లాన్ అంతా రూపొందించి దాని మీద ఒక ఇండైరెక్ట్ సంకేతాలు ఇవ్వడానికి, అలాగే పొత్తుంటుంది, మీరు ఐక్యంగానే వెళ్ళండి, సఖ్యతతోనే ఉండండి, ఎక్కడా కూడా చిన్న దానికి మీరు పేచీలు పెట్టుకోవద్దు అని చెప్పడానికి, అలాగే తన ఉద్దేశాలు వివరించడానికి, వాళ్ళ కష్టాలు ఇవన్నీ వినడానికి 3 రోజులు మీటింగ్ పెట్టారు. 3 రోజులు కూడా సక్సెస్ అయింది. సో పార్టీకి వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై ఉన్నారనమాట. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అయితే ఓన్ చేసుకుంటున్నారు ప్రస్తుతానికి. సో ఇది పార్టీకి సంబంధించి కీలకమైన అంశం. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి, జస్ట్ 1 మినిట్ చూడండి. లడ్డూపల్లెం.com అని దాదాపుగా ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. మిల్లెట్స్, రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో చేసిన లడ్డూలు, వాటితో పాటు కొన్ని సీడ్స్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, ఇటువంటి వాటితో చేసిన లడ్డూలు కావచ్చు, అండ్ డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు, ఇలా భిన్నమైన లడ్డూలు ఒక 20 రకాలు ఉంటాయి. అండ్ పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఇమ్యూనిటీ బూస్టింగ్ లాగా, అలాగే ఎముకల దృఢత్వానికి, జ్ఞాపక శక్తికి ప్రోటీన్ పౌడరు అండ్ వీట్ స్ప్రౌట్స్ పౌడరు, ఇట్లాంటివి అండ్ డ్రై డేట్స్ పౌడర్ అని ఉంటాయి. అలాగే హాట్ స్నాక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఈకామర్స్ వెబ్సైట్లో లడ్డూపల్లెం.com అనే సైట్లో అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు 9997839994 ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు, లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు. 15% ఆఫర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. మీరు జస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టి మెనూ తెప్పించుకోండి, మీకు ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండి, 15% డిస్కౌంట్ ఉంది. థ్యాంక్ యూ.